వెనక కొండపై పిడుగుపాటు వల్ల ఒక బంగారపు గని తెరుచుకుందని విని ఆ ముసలమ్మ తను ఖచ్చితంగా ధనవంతురాలవుతుందని అనుకుంది. దాన్ని అంచనా వేయడానికి ఆమె ఊరి షరీఫ్ ని పిలిచింది. కానీ అది బంగారం కాదని, బంగారంలా కనిపించే ఫైరైట్ అని, దానికి విలువ లేదని షరీఫ్ చెప్పాడు. ఆ ముసలమ్మ అతని మాట నమ్మింది. అప్పుడు షరీఫ్ వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి కొండపైకి మనుషులను పరిశోధన పరికరాలను తీసుకొని రామని చెప్పాడు. మరుసటి రోజు సోదరుడు జాన్ 6గురిని కొండపైకి నడిపించాడు. వరుస బీప్ శబ్దాలతో పరిశోధన పరికరాలు పేలిపోయాయి. ఆ గనిలోని బంగారం పరిమాణం మునుపెన్నప్పుడు లేనంత ఎక్కువగా ఉంది. అందరూ ఉత్సాహంగా కేకలు వేశారు. కానీ ఈ దృశ్యాన్ని కొండపై మూలికలు సేకరిస్తున్న ముసలమ్మ చూసేసింది. ముసలమ్మ జాన్ ని చూసి షరీఫ్ గా పొరబడి అతన్ని మోసగాడని కోపంగా నిందించింది. కానీ అతను చావుకి దగ్గరలో ఉన్న ఒక వృద్ధురాలని చూసి జాన్ పట్టించుకోలేదు. వృద్ధురాలు ఆ పర్వతమంతా తన చనిపోయిన కొడుకుదే అని, ఆ బంగారం మీద ఉన్న ఒక్క వెంట్రుకో కూడా ముట్టుకోవద్దని చెప్పింది. ఇది విని అందరూ కంగారు పడ్డారు. కళ్ళజోడు పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమెను శాంతింప చేయడానికి ప్రయత్నిస్తూ ఆమె వెనుక వేగంగా పరిగెత్తాడు. కానీ సరిగ్గా అప్పుడే ఎవరో పొరపాటున డిటెక్టర్ స్విచ్ ని నొక్కారు. ఆ తీవ్రమైన శబ్దానికి కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఆ ముసలమ్మను కొండపై నుంచి కిందకు తోసేశాడు. వాళ్ళు కిందకు పరిగెత్తుకు వెళ్లి చూడగా ముసలమ్మ బ్రతికే ఉందని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ కొండ తన కొడుకుదని ఆ ముసలమ్మ అంతకు ముందు చెప్పిన మాట గుర్తు రాగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. సరిగ్గా ఆ సమయంలో జాన్ ముందుకు వచ్చి బంగారపు గని రహస్యాన్ని ఆ ముసలమ్మ బయట పెట్టడానికి వీల్లేదని అన్నాడు. ఆ తర్వాత అతను స్వయంగా ఆమెను పైకి పంపించడానికి సిద్ధమవుతాడు. సడన్ గా అప్పుడే కొండపై వేటాడుతున్న మార్కు ఈ దృశ్యాన్ని చూసి ఆమెను రక్షించడానికి గురి పెడతాడు. అతను తన తుపాకీని పైకెత్తాడు. అంతలోనే వారికి దూరంగా అరుపులు వినిపించాయి. వెంటనే అందరూ అప్రమత్తమయ్యారు. మార్కు వెంటనే తన బైనోకులర్స్ తీసి చూడగా ముసలమ్మ మనవరాలు వారి వైపు నడుచుకుంటూ రావడం గమనించాడు. మార్కు గుండె ఒక్కసారిగా బిగుసుకొని పోయింది. అతను వేగంగా కిందకు పరిగెత్తాడు. ఆ అమ్మాయి వారికి కనపడకుండా చూసుకున్నాడు. ఇంకా కొండ కిందకు తీసుకొని పోతూ ఉండగా సడన్ గా అప్పుడే అక్కడికి జాన్ ఇంకా వాళ్ళ బృందం అక్కడికి చేరుకొని వారిని చుట్టుముడతారు. మార్కు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా జాన్ ఫోన్ లాక్కుంటాడు. అప్పుడే వీళ్లకు ముసలమ్మ కేకలు వినిపించాయి. ముసలమ్మ ఇంకా బ్రతికే ఉందని మార్క్ అతని గన్ తీసుకొని ఒకరిని లేపేసి మనవరాలిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు.